నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పింఛన్ల విషయంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పవచ్చు. మరోపక్క వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ పింఛన్ల విషయంలో అవకతవకలు పెడుతున్నారు, కొత్త వారిని చేర్చడం కాదు కదా, ఉన్న వారినే తీసేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మనం చూసాము సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పింఛన్లపై తొలి సంతకం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పింఛన్లను ఒకేసారి అత్యధికంగా పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గుతుందని మనం చెప్పవచ్చు. మరోపక్క మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పింఛన్లను తీసేస్తున్నారు, ఉన్నవారినే తీసేస్తున్నారు, కొత్త వారిని చేర్చడం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు నేను పెన్షన్లు పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయల పెన్షన్ని పెంచటానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. నేను పెన్షన్లని పెంచుతూ పోతా అన్నాడు. అంటే పెంచుతూ పోతానంటే ఒకేసారి పెంచుతాడేమో అనుకున్నారు. 1000 రూపాయలు పెంచడానికి 200 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోయాడు. అంటే పేదలకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశాడు. మీరు అదే చూడండి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు 3 నెలల ముందర పెన్షన్లు 1000 రూపాయలు పెంచుతాను అని ప్రామిస్ చేసి అధికారంలోకి రాగానే సంతకం పెట్టేసి పాత 3 నెలలకి, అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడో ఆ రోజు నుంచి పెన్షన్లను పెంచడం అనేది ఇక్కడ దేశంలో ఎక్కడా జరగలేదు. అంటే బకాయిలు ఏ రోజైతే అధికారంలోకి వస్తారో ఆ రోజు నుంచి పెన్షన్లు పెంచారు. కానీ పెన్షన్లు కానీ ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. కానీ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి పెన్షన్లను పెంచడం అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అది కూడా 1000 రూపాయలు పెంచేసి 3000 రూపాయలు పాత బకాయిలు 3 నెలలవి కలిపి మొదటి నెలలో 7000 రూపాయలు అందించారు. ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళు, ఈ సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకున్న వ్యక్తులు కూడా ఎంత గొప్ప వ్యక్తులు అంటే ఒకేసారి 7000 రూపాయలు వస్తే వాళ్ళు నాకు తెలిసి చాలా మంది అన్న క్యాంటీన్లకి విరాళం ఇచ్చారు. 1000 రూపాయలు, 2000. కొంతమంది రాజధాని అమరావతి నిర్మాణానికి 1000 రూపాయలు, 2000 విరాళం ఇచ్చారు. అంటే పెన్షన్, సామాజిక భద్రతా పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులు ఎంత బాధ్యతతోటి సమాజం గురించి ఆలోచిస్తున్నారో చూడండి. 7000 ఇస్తే 7000 జేబులో పెట్టేసుకొని పోతే ఎవరు అడుగుతారు? అది వాళ్ళ హక్కు కదా. కానీ అందులోనే రిటర్న్ ఇచ్చి మీరు అన్నా క్యాంటీన్లకి ఇది వాడండి అని చెప్పి కొంతమంది ఇవ్వటం, అమరావతి నిర్మాణానికి ఇవ్వటం, ఇవన్నీ చూస్తే ఇవే స్ఫూర్తిదాయకమైన మన ఎగ్జాంపుల్స్. అంటే పెన్షన్ పెంచటం అనేది ప్రభుత్వానికి ఎంత బాధ్యతో, ఆ పెన్షన్ని సక్రమంగా వినియోగించటం కూడా పెన్షన్దారులకు అంతే బాధ్యత. అందుకని వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటున్నారు. ఎప్పుడైతే పెన్షన్ పెరిగిందో మొత్తం సమాజంలో వృద్ధులకి, అందరికీ కూడా ఒక రకమైన గౌరవం పెరిగింది. ఒంటరి మహిళలకి, అందరికీ కూడా. అంగవైకల్యం ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి విపరీతం, అసలు ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్యోగం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటున్నది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన ఏం చెప్తాడంటే, ఆయన స్లోగన్ ఏంటి అంటే పార్టీ చూడము, కులం చూడము, మతం చూడము అని ఈ చెత్త అంతా చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి పేరే సామాజిక భద్రతా పెన్షన్లు. ఈ సామాజిక భద్రతా పెన్షన్లలో కూడా కులాన్ని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కులం ఆధారంగా ఇచ్చాడు. తన పార్టీకి ఓటేసిన వాళ్ళకే పెన్షన్ ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇవ్వలేదు. పైకి డైలాగ్ ఏం చెప్తాడు? కులం చూడం, మతం చూడం, అది చూడం, ఇది చూడం అంటాడు. కానీ చేసింది మాత్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కులాన్ని చూసి, పార్టీని చూసి దాదాపుగా ఒక 18 నుంచి ఒక 28 లక్షల పెన్షన్లు తగ్గించాడు. ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం పెన్షన్లని తగ్గించలేదు, నెంబర్ ఆఫ్ పెన్షన్స్ని తగ్గించదు కూడా. సార్, ఒకవేళ మీరు అన్నట్టుగా అనర్హులు ఉంటే వేటు వేస్తే తప్పేంటి సార్? అంటే అట్లాగా ఇక్కడ ఏంటి అంటే అనర్హులకి ఇప్పుడు పెన్షన్ అనేది సామాజిక భద్రతా పెన్షన్, ఏజ్ ఉండాలి, వాళ్ళ పావర్టీ అదంతా కూడా చూస్తారు. అంటే గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడా పింఛన్లు ఇచ్చారు అనే వార్తలు వస్తున్నాయి.
వాటిపై వేటు వేస్తే తప్పు లేదు, తప్పు లేదు. కానీ ఆ పని కూడా కూటమి ప్రభుత్వం చెయ్యలేదు. నేను చెప్తున్న పాయింట్ అది. ఓకే సార్. ఇప్పుడు అర్హుడా అనర్హుడా చూద్దాం మళ్ళీ అంటే ఏంటి అంటే ఇంతకాలం పెన్షన్ తీసుకుంటున్నాడు కదా, కంటిన్యూ చేద్దామన్న మానవతా దృక్పథంలోనే వెళ్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఇదిగో నాకు పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి నేను ఇవ్వను, పెన్షన్ ఇవ్వను అని చంద్రబాబు నాయుడు అంటలేదు. అందుకనే ఎక్కడా కూడా పెన్షన్లని తీసేయలేదు, ఎవరికి తీసేయలేదు. ఓకే సార్. కొత్త వాళ్ళకి ఇంకా ఇవ్వట్లేదు. దాని ప్రాసెస్ మొదలు పెట్టారు, చేస్తున్నారు. ఓకే సార్. దానికి గైడ్ లైన్స్ వస్తూ ఉన్నాయి. ఎవరిని తీసేయకపోయినా సాక్షి పేపర్లో ఒక పెద్ద ఎత్తున ప్రచారం, విష ప్రచారం మొదలుపెట్టి చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏంటి పెన్షన్లు తగ్గిస్తున్నారు, పెన్షన్. ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ సాక్షి పేపర్కి అర్థం కాని విషయం ఏంటంటే, తెలియని విషయం ఏంటంటే, తెలిసినా కానీ ఒక కుట్రతోటి వార్తలు రాస్తున్న వీళ్ళందరికీ కూడా అసలు విషయం ఏంటి అంటే, ఎవరైనా ఈ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, సామాజిక భద్రతా పెన్షన్ అందుకుంటున్న వాళ్ళు చనిపోతే ఆ పెన్షన్ ఆపేస్తారు. పెన్షన్ని వారసులకు ఇవ్వరు. అలా చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఆగుతాయి. ఆటోమేటిక్గా కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు కదా, ఇంకా ఆ ప్రాసెస్ మొదలు పెట్టలేదు కదా, ఈ లోపల చనిపోయిన వాళ్ళకి తగ్గిపోతాయి, ఆ సంఖ్య తగ్గుతుంది. ఓకే సార్. అంతే తప్ప కులం చూడడం, మతం చూడడం అని చెప్పి తగ్గించట్లే. ఇక్కడ కులాన్ని మతాన్ని చూసి తగ్గించట్లా, పార్టీని చూసి తగ్గించట్లా. సహజంగా చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు తగ్గుతాయి ఆటోమేటిక్గా, ఆ నెంబర్ తగ్గుతుంది. అందరికీ వృద్ధులకే కదా ఇచ్చేది, పిల్లలకి కాదు కదా ఇచ్చేది. వృద్ధాప్య పెన్షన్ అంటే పిల్లలకి ఇస్తారా? ఇవ్వరు కదా. అందుకని మరణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత పర్సంటేజ్ తగ్గింది పెన్షన్స్. దాన్ని చూపించి ఈ జగన్మోహన్ రెడ్డి తప్పుడు వార్తల్ని సమాజంలోకి వదులుతున్నాడు. దిస్ ఈజ్ హైలీ అబ్జెక్షనబుల్. కొత్త పెన్షన్లు ఇస్తే మొత్తం అదంతా భర్తీ అవుతుంది. ఓకే సార్. చనిపోయిన వాళ్ళు పోతారు, ఏజ్కు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఏజీ నిర్ణీతమైన ఏజీ దాటంగానే వెంటనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అట్లా యాడ్ అవుతారు. ఓకే సార్. ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు కాబట్టి పెన్షన్లు ఇచ్చే వాటిలో మరణించిన వాళ్ళని తీసేస్తారు కాబట్టి నెంబర్ తగ్గింది. దాన్ని వక్రీకరించి పెన్షన్లు తగ్గిస్తున్నారు అన్న ఒక అబద్ధపు వార్తని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. గత ప్రభుత్వంలో చూసినట్లయితే మనం ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళకి ఆ పెన్షన్ని రద్దు చేసేవారు సార్. అలాగే ప్రభుత్వం పైన ఏమైనా విమర్శ చేస్తే పెన్షన్ కట్ చేయడం కూడా చూసాం సార్. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల, రెండో నెల తీసుకోకపోయినా మూడో నెల మొత్తం కలిపి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. మరి ఏంటి సార్ ఇలాంటి విమర్శలు చేయడం ఏంటి ఇంత చేస్తున్న పెన్షన్దారులకి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా, ఏం చెయ్యాలో అర్థం కావట్లా. ఎక్కడైనా ప్రభుత్వంలో తప్పిదాలు జరుగుతాయేమో, ఆ తప్పిదాలని మనం ప్రజలకి ఎత్తి చూపిద్దామని విశ్వప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా తప్పిదాలు కనపట్టాల. అందుకని అసత్యాల్ని ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలని ప్రచారం చేయటానికి జగన్మోహన్ రెడ్డి వెనకున్న ముఖ్యమైన కారణం ఇది. ఇప్పుడేమీ లోపాలు జరగట్లా, ఏం చేయాలి ఇంకా? అందుకని ఇటువంటి ప్రచారాలు చేస్తున్నాడు. అంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా పెన్షన్లను తగ్గించడం కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఏమీ చెయ్యలేదు, చెయ్యరు కూడా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పెన్షన్ తీసేయాలి, వాళ్ళ పార్టీకి ఓటేసిన వాళ్ళు కాదు, తీసేయాలి. ఏం చేశాడు అంటే, నీ ఇంటి ముందు స్కూటర్ ఉంది, నీకు పెన్షన్ కట్ అన్నాడు. భార్య భర్తకి పెన్షన్, ఇద్దరు వృద్ధులైతే వాళ్ళిద్దరికీ పెన్షన్ వస్తుంటే నీ భర్తకు వస్తుంది కాబట్టి భార్యకి కట్ చేశాడు, భార్యకి వస్తుందని భర్తకు కట్ చేశాడు. ఇద్దరికి పోయేసి నీకు ఇంటికి వెళ్ళి చూడటం, ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, నీకు వీళ్ళకి పెన్షన్ కట్టు. ఇవన్నీ ఎందుకు చేశాడు? వాళ్ళందరూ తన పార్టీకి ఓటు వేయరు అన్న కారణంతో ఇవన్నీ చేశారు. ఇంకా దారుణం ఏంటో తెలుసా? వికలాంగులకి కూడా వీళ్ళు మన పార్టీకి ఓటు వేయరు అని తెలుసుకొని, వాలంటీర్ల ద్వారా తెలుసుకొని వికలాంగులకు కూడా పెన్షన్ కట్ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎంతోమంది వికలాంగులు పెన్షన్ రాక తిరిగి అలిసిపోయి ఆ వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి
ఏదైనా పెట్టించమని చెప్పి బతిలాడుకున్నా కానీ పెన్షన్లు రాలా చాలామందికి. అందుకని ఈ సామాజిక భద్రత పెన్షన్ల గురించి మాట్లాడే నైతికత కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే అతను చేసినవన్నీ అక్రమాలే. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా అక్రమాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇది పింఛన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న నైతికత. థ్యాంక్ యూ సార్. నమస్కారం.